నమస్తే. దారుణమైన సంగతి ఏంటి అంటే అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్, ఎయిర్ ఇండియా వాళ్ళది ఈరోజు ఏదైతే కూలిందో ఒక డిఫరెంట్ యాంగిల్ పర్స్పెక్టివ్ కూడా మనకి ముందుకు వస్తుంది. బేసింగ్ ఆన్ ద డేటా వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ డేస్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్. అంటే మ్యాటర్ ఏంటి అంటే మనకి కొద్ది రోజుల కిందట యుఎస్ నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు మన ఇంటెలిజెన్స్కి ఒక హెచ్చరిక ఇచ్చారు. ఇండియాలో ఒక పెద్ద డిజాస్టర్ ఒకటి జరగబోతోంది వెరీ సూన్. అండ్ ఆ డిజాస్టర్ వెనకాల కారణం పాకిస్తాన్ ఉండొచ్చు అని చెప్పేసి యుఎస్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఒక ముందు హెచ్చరిక ఇచ్చారు. ఇలాంటి హెచ్చరిక ఓన్లీ యుఎస్ ఒక్క దగ్గర నుంచి కాదు, మన ఫ్రెండ్లీ నేషన్స్ అయిన ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, రష్యా నుంచి కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వచ్చింది. కానీ ఆ డిజాస్టర్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని కనుక మనం ఒకవేళ చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికి ముందు ఏవైతే చెక్స్ జరుగుతాయో ఆ చెక్స్ అన్నీ జరగకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వదు. అంటే దానికి ఎవరైతే అథారిటీ సిగ్నేచర్స్ అన్నీ ఇచ్చారో వీళ్ళు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటి అంటే ఫ్లైట్ ఈజ్ వెరీ గుడ్. కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫ్లైట్ ఎగరంగానే ఒక చెట్టు కొమ్మ ఫ్లైట్కి తగిలి అది వెళ్ళి కూలిపోయింది. బాస్ వినడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. ఎందుకు అంటే చెట్టు కొమ్మ ఏంటి, పక్షి తగిలితేనే ఫ్లైట్కి ఏం కాదు, అలాంటి చెట్టు కొమ్మ తగిలి ఫ్లైట్ కిందకి వెళ్ళింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ని మనము క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ పైలట్ మే డే అంటే ఇంకా ఫ్లైట్ పడిపోతుంది అని చెప్పేసి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, పడిపోతుంది అని చెప్పేసి ఇచ్చే సిగ్నల్ పేరే మే డే. ఎప్పుడైతే పైలట్ మే డే అని చెప్పేసి అనౌన్స్ చేశారో ఆ మే డే అనౌన్స్ చేసిన తర్వాత టోటల్ వైర్లెస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది. ఇక్కడ టెర్రరిస్ట్ యాంగిల్ని మనము కొట్టేయడానికి లేదు, అలా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ రీజన్స్ ఏదున్నా సరే 169 ఇండియన్ నేషనల్స్, 169 మంది భారతీయులు, పోర్చుగీస్, యూకేకి చెందిన వాళ్ళు, సింగపూర్, వియత్నాం, ఇట్లా మల్టిపుల్ నేషన్స్ మొత్తం 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఆ ఫ్లైట్ క్రాష్ అయింది ఎక్కడ, ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ లోపల. ఇప్పటి వరకు మనకి లేని ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ క్యాజువాలిటీస్ అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి వరకు మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ క్యాజువాలిటీస్ ఖచ్చితంగా ఉంటారు. 300 పైగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ గనక ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి గనక తెలిస్తే టచ్ వుడ్ పాకిస్తాన్ ఉండకూడదు. ఒకవేళ పాకిస్తాన్ ఉంటే మ్యాప్లో లేకుండా పోతుంది. ఈ ఇన్సిడెంట్ని మ్యాక్సిమం రీచ్ తెప్పించండి. నా ఛానల్కి రీచ్ తక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది నేను అక్యురేట్గా ఇస్తున్నాను. ఈ వీడియోకి రీచ్ వస్తే ఈ యాంగిల్లో కూడా ఆలోచించి మనం ఒక చిన్న రివల్యూషన్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఎంతోమంది అమాయకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చిన వాళ్ళం అవుతాం. దాంట్లో నా ఫ్రెండ్ ఉండొచ్చు, నా ఫ్రెండ్ ఉండొచ్చు, రిలేటివ్ ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. బాధ ఒక మనిషిది. వేరే అన్నెసెసరీ గాసిప్ వీడియోస్కి 8,000, 10,000, 15,000 ఏవైతే నాకు వ్యూవర్షిప్ వస్తుందో అలాంటి వీడియోస్కి 0 వ్యూవర్షిప్ ఉన్నా సరే బాధ ఉండదు. ఇలాంటి వీడియోస్కి రీచ్ కనుక పెంచగలిగాము అనుకోండి, ఒక్కటి మాత్రం చెప్తున్నాను గైస్, మన పక్కనే ఉండొచ్చు ఒక టెర్రరిస్ట్, ఆ సంగతి మనకు తెలియదు. మన బెస్ట్ ఫ్రెండ్ కూడా అయ్యి ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి ఎవరిని నమ్మకూడదు అని కాదు నేను అనేది, నమ్మమనే చెప్తాను. కానీ నమ్మకము గుడ్డిగా ఉండకూడదు. ఈ రీజన్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
ఆసిఫ్ మునీర్ తోటి ఫోన్లో మాట్లాడి మా దేశానికి రండి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి పాకిస్తాన్కి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్స్ వాళ్ళు అక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. చైనా ప్రతి ఒక్క మైన్యూర్ ఎందుకు రీసెంట్గా వాళ్ళు కొత్త అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్ కమ్మేరు 50% రిబేట్ రేషియోలో. అఫ్కోర్స్ అప్పే అంటే ఎంత దారుణంగా ఇండియాని సరౌండ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇన్సిడెంట్ ఒకటే, ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా జరగబోతున్నాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆగాలి అంటే మనము అవేక్ అయి ఉండాలి, మనం చుట్టూతా చూస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ మీరు నేను చేసేది ఓన్లీ 1%. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఫుల్గామాలో ఫెయిల్ అయింది, ఇక్కడ దీంట్లో కూడా ఫెయిల్ అయింది అనేసి అనుకుంటున్నాం. రీజన్ ఏంటి అంటే యాక్షన్ షుడ్ బీ టేకెన్ బిఫోర్ ఇట్ హ్యాపన్స్, నాట్ ఆఫ్టర్ ఇట్ టేకెన్ ప్లేస్. నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తూ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఒక లైక్, ఒక కమెంట్, ఎంతమంది చూస్తే అంతమంది ఒక లైక్, ఒక కమెంట్, నిజంగానే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కనుక మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఈ 300 మంది మన వాళ్ళ కోసము జస్ట్ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.